ఇక భరించను, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరుకోం. ఏం చేస్తారు అంటే ఎవడు రాళ్ళేసిండు, అసలు రాళ్ళేసేది ఏంది, భరించేది ఏంది? ఇదంతా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక వీడియోలో అమిత్ షా, ఎవరు ఈయన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు మాట్లాడుకున్నట్టుగా, మీకంటే జగన్మోహన్ రెడ్డే బెటర్ అని అమిత్ షా అన్నట్టుగా కొన్నేదో ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరిద్దరే మాట్లాడుకున్నారు కాబట్టి బయట తెలియదు, ఎట్లా తెలుస్తుంది, మేము చెప్తే కదా తెలవాల్సింది అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఎవరి ముందు మాట్లాడారో, రాజకీయ నాయకులు సైలెంట్గా ఉంటారా బయటకు వచ్చిన తర్వాత? అమిత్ షా ఇంకెవరికి చెప్పిండో, మీ ఇద్దరి ద్వారా బయటకు ఎట్లా తెలుస్తుంది? చెప్తే ఆయన చెప్పాలి, చెప్తే నేను చెప్పాలంటే మీ ఇద్దరు పోయి ఇంకెవరికి చెప్పుకున్నారు? మీరు బయటకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఆయన ఇంకొకరికి చెప్పుకుంటారు. వార్త బయటికి రావడం ఎంతసేపు? ఇప్పుడు అది ఒకవేళ మీకు నచ్చలేదు, ఖండించండి, ఇదంతా ట్రాష్, ఇదంతా తప్పు, నాగేశ్వర్ మాట్లాడింది తప్పు అని చెప్పండి. ఈ కేసులు పెట్టుడేంది, దీని మీద పెద్ద చర్చ దేనికి? మీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికిప్పుడు గులుతుందా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఇంత ఫ్రస్ట్రేషన్ దేనికి? ఈ టోటల్ ఎపిసోడు ఆయనకేమో ఆయన ఇంకా పైకి తీసుకెళ్తున్నది, మిమ్మల్ని ఇంకా పాతాళానికి దొక్కేస్తున్నది. ఇక భరించను, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరుకోం, ప్రతిచర్య తప్పదు, కర్మ ఎవరిని వదలదు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు, జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా నాకు క్లాస్ తీసుకున్నారట, ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా, క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా, వాళ్ళ నేరాలపై కోర్టుల్లో కేసులు లేవా, ఇది నన్ను అమిత్ షాను కాదు వ్యవస్థను అవమానపరచడమే, జనసేన కార్యకర్తల భేటీలో పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా నా సహనం చూపించాను, పుష్కర కాలం భరించాను, ఇక భరించడాలు ఉండవు, దారిన పోయే ప్రతి ఒక్కడూ రాళ్ళేద్దామంటే జనసేన ఉత్తగనే ఉండదు, దానికి తగ్గ పర్యవసానాలు ఉంటాయి, తర్వాత నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు కోపాలు బాధ ఉంటాయి, నేను కూడా మనిషినే కదా. మీరు ఏం చేసినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక భరించడం అంటే ఏంది? మీరు ఆల్రెడీ ఆయన మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అసలు అది కేసులు పెట్టేంత సీరియస్ ఏమన్నా ఉందా దాంట్లో? అంత సీరియస్నెస్ ఏమన్నా ఉందా? మస్తు సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించి, వాటిని పరిష్కరించే దాని మీద ఫోకస్ చేయండి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆయన మాట్లాడింది నచ్చకపోతే ఖండించండి, ఏముంది, మీకు ఆ రైట్ ఉన్నది కదా. నా గుండెల్లో ఏడుపులు కన్నీళ్లు ఉండవా, కడుపు మండదా, మీరు ఏదైనా అనేయొచ్చు, నేనేమి అనకూడదా, కనీసం కౌంటర్లు కూడా ఇవ్వకూడదా, పేరు ప్రఖ్యాతులు మాకేమైనా శిక్షణ, భరించి ఎంతకాలం భరిస్తాం అని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, కర్మ ఎవరిని వదలదు, ఎవరు చేసిన పనులు వాళ్లకు తగలక తప్పదని ఆయన హెచ్చరించారు. సోమవారం రాత్రి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొద్ది కాలంగా తనపైన జనసేన పైన జరుగుతున్న చర్చలకు ఆయన గట్టిగా సమాధానమిచ్చారు. ప్రధానంగా సామాజిక రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సర్దార్ పటేల్ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా చాలా శక్తివంతమైన వారు, ఆయన్ను దగ్గరగా చూశాను, ఆయనకు నేనేదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట, వీళ్ళు అది విన్నారంట, నేను అమిత్ షా మాట్లాడుకున్నామని ఇటీవల ఒక విశ్లేషకుడు అన్నారు. నేను అమిత్ షా మాట్లాడుకున్నామని ఇటీవల ఆ విశ్లేషకుడు నాగేశ్వర్ గారు అన్నారు. ఆయన పక్కనే ఉండి విన్నట్లుగా మాట్లాడారు. ఆ విశ్లేషకుడు అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా వెళ్ళాను, రోడ్డు మీద వెళ్ళేవారు మాట్లాడితే వేరుగా ఉంటుంది, కానీ క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు తనను వ్యక్తిత్వ హననం చేసినా పట్టించుకోను, కానీ అమిత్ షా పేరు ప్రస్తావించడంతో ఖండించాలి అనిపించింది. ఇప్పుడు అమిత్ షాని సర్దార్ పటేల్తో మీరు పోల్చడమే అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. ఎట్లా పోలుస్తారు అలాంటి నాయకులతోటి? మీరు ఇక్కడే అర్థమైపోతున్నది కదా మీ లైన్ ఏంటి, మీ యొక్క సంకుచిత ఆలోచన ఏంటి అనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. అంత ఆయనతో కంపేర్ చేయాల్సినటువంటి పర్సనాలిటీనా? కామెడీ కాకపోతే. బీజేపీలో ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు ఖండించకపోవడం నిజంగా బాధేసింది. మరి వాళ్ళు ఎందుకు ఖండించలే? ఇప్పుడు అమిత్ షా పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నది ఇగో ఇది అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వీడియో చేసిండు, ఆయన చెప్పిండు, దాన్ని మీరు టీడీపీ జనసేన విరుచుకు పడుతున్నారు. మరి బీజేపీ ఎందుకు ఖండిస్తలేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి. అంటే బీజేపీ వాళ్ళకి మీకంటే జగన్మోహన్ రెడ్డి బెటర్ అని వాళ్ళు నిజంగానే అనుకుంటున్నారా? అదే ఆలోచనతో వాళ్ళు ఉన్నారా? మరి నాగేశ్వర్ మాట్లాడింది మరి బీజేపీ కూడా ఖండించాలి కదా, ఎందుకు ఖండించట్లేదంటే
అది నిజమనే కదా మరి. దీనికి ఇంత పెద్ద చర్చ ఎందుకో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద చర్చ, దాని మీద కేసులట, ఆయన మీద ఒక పెద్ద యుద్ధం, దాడి, విపరీతమైన దాడి. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్ళిపోవాలి, అరెస్టు చేయాలి అని చెబితే అమిత్ షా నాకు క్లాస్ తీసుకున్నారట. నిజంగా ఒక క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా? ఒకరు జైలుకు వెళ్ళిపోయి లేదా ఏదైనా అయిపోతే జనసేన ఎదుగుద్దా? మనకంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రితో అమిత్ షాతో అదే మాట్లాడతానా? ఇంకా సమస్యలేమీ ఉండవా? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడనా? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడమా? వీళ్ళను జైల్లో పెట్టండి, వాళ్ళను జైల్లో నుంచి తీయండి, వీళ్ళ నడుముకు బెల్టులు కట్టండి, వాళ్ళ మెడలో గొలుసులు వేయండి అని చెబుతామా చండాలంగా? వాళ్ళ నేరాలపైన కోర్టుల్లో కేసులు లేవా? ఎవరు నేరం చేశారో సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా? ఇది నన్నో అమిత్ షానో అవమానపరచడం కాదు, వ్యవస్థను కూడా అవమానపరచడం అని తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రంలో ఒకరు విజయం సాధించగానే అందరూ ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు అని చెప్పడం మొదలుపెట్టారు. పోనీ సపోర్ట్ ఇప్పుడు ఇస్తున్నారా? పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, మరి ఎందుకు వెళ్ళిపోయారు? పదవి రాలేదు, వస్తుందో రాదో తెలియదు, గవర్నమెంట్ వస్తుందో రాదో అని వెళ్ళిపోయారు అని పవన్ మండిపడ్డారు. అమిత్ షాను, పవన్ కళ్యాణ్ను ఏమైనా అనేయొచ్చు, అలా అన్న వాళ్ళను మనం ఏదైనా అంటే కులం, ప్రాంతం గుర్తొచ్చేస్తాయి. మీ ఇష్టానుసారం మాట్లాడితే మాకు కోపాలు రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అనే వ్యక్తి జైలుకు వెళ్ళిపోతే అనే వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాంటి తెలివితేటలు నాకుంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఇదే సరైన సమయమని పాలిటిక్స్లోకి ముందుకెళ్ళిపోతే ముఖ్యమంత్రి అయిపోవచ్చని నేను అనుకోవచ్చు కదా. కానీ నా నైతిక ఆలోచన అది కాదు. శత్రువు బలంగా ఉన్నప్పుడే బలంగా కొడతాను, బలహీనంగా ఉన్నప్పుడు కాదు అని పవన్ తేల్చి చెప్పిండట. దీని మీద అయితే బీజేపీ ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళెవరు నాయకులు మాట్లాడతలేరు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం, ఏపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరిక. అసలు కేసు ఏంది, అరెస్ట్ ఏంది, సంబంధం ఏంది, ఏమని అర్థం ఉందా అసలు? ఇలా ఈ తెలంగాణలోకి ఈ పోలీసులు ఎంటర్ కావడం ఏంది, మన మీద కేసులు పెట్టడం ఏంది, మన జర్నలిస్టుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద. మరి రేవంత్ రెడ్డి కూడా దీని మీద రెస్పాండ్ కావాలి. ఈ గురువు గారు ఏంది ఈ వ్యవహారం? ఇప్పుడు నాగేశ్వర్ గారి వీడియోలు చాలామందికి, ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము ఆయన వీడియోల సబ్జెక్ట్ పరంగా ఆయన వీడియోలు విని మేము కొంత విశ్లేషించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆయన వల్గర్గానో లేకపోతే ఇంకేదన్నా మాట్లాడే వ్యక్తి కూడా కాదు ఆయన. బేసిక్గా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందా ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా. హిస్టరీ, చరిత్ర ఉంటుంది, ప్రజెంట్, ఫ్యూచర్, పాలిటిక్స్ గురించి ఆయన డిస్కస్ చేస్తుంటాడు. ఆయన చెప్పేది ప్రతి ఒక్కటి నమ్మాలన్నా అందరికీ ఆ విశ్లేషణ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు మీరు కూడా మీకు అది నచ్చలే ఆ పాయింట్, ఖండించండి, తప్పే ఉంది. నాగేశ్వర్ మాట్లాడింది తప్పు అని ఒక ప్రెస్ మీట్ పెట్టండి. కేసు లేనిది దాన్ని మళ్ళీ అరెస్ట్ లేనిది సంబంధం ఉందా?